సంపాదించడానికి మనుషులు ప్రాణాలు తీస్తారు. కానీ అదే డబ్బును ప్రాణాల్ని నిలబెట్టడానికి వాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ దగ్గర రూ. 100 అందులో రూ. 50 పక్కవాడికి ఇచ్చే ధైర్యం మీకుందా? కానీ ప్రపంచంలో కొందరు కుబేరులు తమ ఆస్తిలో సగభాగాన్ని అంటే అక్షరాల లక్షల కోట్లు దానం చేస్తున్నారు. ది గివింగ్ ఫ్లెడ్జ్ 2010లో బిల్ గేట్స్, వారెన్ బఫెట్ కలిసి మొదలుపెట్టిన ఒక అద్భుతమైన ఉద్యమం ఇది. దీని రూల్ చాలా సింపుల్, కానీ ఆచరించడం చాలా కష్టం. ఈ ప్లెడ్జ్ లో చేరాలంటే సదరు బిలియనీర్ తన జీవిత కాలంలో కానీ లేదా తన మరణానంతరం గాని తన సంపదలో కనీసం సగభాగం స్వచ్ఛంద కార్యక్రమాలకు అంటే చారిటీకి రాసివ్వాలి. నిజమేనండి, కష్టపడి సంపాదించిన లక్షల కోట్లు తమ పిల్లలకు కాకుండా సమాజానికి ఇచ్చేయడమే దీని ఉద్దేశం. కేవలం విదేశీయులే కాదు, మన భారతీయులు కూడా ఇందులో ముందున్నారు. మనం పోయేటప్పుడు ఏది తీసుకెళ్లలేం, ఉన్నప్పుడే నలుగురికి సాయపడడంలో ఉన్న ఆనందం ఆస్తిలో లేదని వీరు నిరూపిస్తున్నారు. కేవలం డబ్బున్న వాళ్లే కాదు, మనసున్న ప్రతి ఒక్కరూ కుబేరులే అని ఈ గివింగ్ ప్లెడ్జ్ గుర్తు చేస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ న్యూస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.